హాయ్ హలో నమస్తే. నిన్న జరిగినటువంటి పొలిటికల్ అప్డేట్స్ అంటే ఎక్కువగా ఏం లేవు. అంతా కూడా రాజ్యాంగ దినోత్సవ దానికి సంబంధించినవి. ప్లస్ రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. సో అవి ఎక్కువగా పబ్లిష్ అయినాయి ఆన్లైన్ న్యూస్ పేపర్లో. సో అవి మీకు చూపిస్తున్నా. నిన్న నాకు ఒకరు ఇద్దరు కామెంట్స్ పెట్టారు, అన్న నువ్వు ఓన్లీ వన్ సైడ్ న్యూసే పెడుతున్నావు అని పెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, మైన్ ఈజ్ నాట్ ఎ న్యూస్ ఛానల్. ఓకే, నేను మీలాగనే నేను కూడా ఒక ఓటర్ని. ఇండియా బ్లాక్కి సంబంధించిన న్యూస్ మాత్రమే పెడుతున్నాను. ఇండియా బ్లాక్కి సంబంధించిన న్యూస్ మాత్రమే పెడితే, అంటే ఇండియా బ్లాక్ అంటే సెక్యులర్ పార్టీల యొక్క న్యూస్ మాత్రమే కవర్ చేస్తున్నాను. నేను అది కవర్ చేస్తేనే 20 నిమిషాలు వీడియో వస్తుంది. నేను మొత్తం చెప్పాను, ఇంకా మోడీ గారి గురించి, అమిత్ షా గారి గురించి చెప్పారంటే నా 40-50 నిమిషాల వీడియో మీరు చూడరు ఎలాగో. ఓకే, సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి నేను నమ్మినటువంటి ఒక ఐడియా, సెక్యులర్ ఐడియా, ఇండియా బ్లాక్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు దాన్ని. కాబట్టి ఇండియా బ్లాక్ వాళ్ళ వరకు చెప్పుకుంటూ పోతున్నా టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ మై వీడియో. సో మీరు కూడా ఫిక్స్ అయిపోండి, ఇది ఇండియా బ్లాక్ ఛానల్ అని. ఓకే, ఇది రాహుల్ గాంధీ హోస్ట్స్ ఇండియన్, అంటే ఇండియా బ్లాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఇండియా బ్లాక్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాన్ని తీసేయచ్చు. బట్ అల్టిమేట్లీ ది పర్పస్ ఆఫ్ దట్ ఇండియా బ్లాక్ ఈస్ టు ప్రొటెక్ట్ సెక్యులర్ ఐడియా ఇన్ ఇండియా, రైట్? సో దిస్ ఛానల్ విల్ కంటిన్యూ, ఇండియా బ్లాక్ ఉన్నా లేకపోయినా. రాహుల్ గాంధీ హోస్ట్స్ ఇండియన్ బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. నిన్న ఈ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీంకి హోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. మోడీ గారేమో మంచోళ్ళకి చేశారు. ఇది ఈయన కనీసం బ్లైండ్ క్రికెటర్స్ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ కనీసం గుర్తించాడు వాళ్ళని. మోడీ గారు మీరు కూడా గుర్తించాలని మేము కోరుకున్నాం. మంచి వాళ్ళకి, కళ్ళున్న వాళ్ళకే కాదు, కళ్ళు లేనటువంటి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ ఈ కెప్టెన్ మన తెలుగు అమ్మాయట, ఆంధ్ర అమ్మాయట. మరి లోకల్ పొలిటీషియన్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్, తెలుగు పొలిటీషియన్స్ కూడా వీళ్ళని ఏదో ఒకటి మీ యొక్క చేయాలని నిన్న చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. విల్ నాట్ అలో ఎనీ అటాక్ అండ్ కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ ఇతను చేసిన స్టేట్మెంట్స్ ఎక్కువ ఈరోజు. బీజేపీ క్రియేటింగ్ ఓటర్స్ లిస్ట్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, దళితుల ఓట్లు మొత్తం తీసేయమని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు ఆయన. ఇది ఉత్తరప్రదేశ్లో బీసీ ఓట్లు మీరు తీసేస్తారా, తీసేయకపోతే మీరు చచ్చిపోతారా అని చెప్పి బెదిరిస్తున్నారు. సూసైడ్ చేసుకున్నాను నేను. నాకు ఉత్తరప్రదేశ్లో BLO ఈ యొక్క BLO సూసైడ్లు ఫస్ట్ కర్ణాటకలో, కేరళలో మొదలైంది, తర్వాత వెస్ట్ బెంగాల్లో తగులుకుంది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మొదలయ్యారు. ఉత్తరప్రదేశ్లో చాలా ప్రెజర్ పెట్టి నేను BLO చనిపోయాడట్టు సూసైడ్ చేసుకొని. మెట్ రాహుల్ గాంధీ టు షో ఇన్ ప్రియాంక గారికి ఇతను నేను రాహుల్ గాంధీని కలిశాడు. ఏంది ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ చేసాడని కలిశాడంటే, లేదు AI కంప్యూటర్ని చూపించడానికి కలిశానని చెప్పాడు అతను. ముఖ్యమంత్రికి నాకు సంబంధం లేదు, అది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ప్రియాంక గారికి కోర్ట్ అడ్జౌన్స్ రాహుల్ గాంధీ డిఫమేషన్ అంటే. ఓకే, అది డిఫమేషన్ కేసు December 8కి పోయింది. డిలీట్ OBC ఓటర్స్ ఆర్ లూజ్ చేపట. మీరు ఓబీసీకి సంబంధించి, బీసీలు, దళితులకు సంబంధించిన ఓట్లు డిలీట్ చేస్తారా, లేదు ఉద్యోగం నుంచి పీకేయాలా మిమ్మల్ని అని బెదిరిస్తున్నారని ఒక ఆరోపణ చేశాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. రాహుల్ గాంధీ వాస్ టు రెసిస్ట్ ఎనీ అటాక్ అండ్ కాన్స్టిట్యూషన్. ఖార్గే కాల్స్ ఫర్ ప్రొటెక్టింగ్ కోర్ ప్రిన్సిపల్స్. రాజ్యాంగం మీద దాడి చేస్తూ చూస్తూ ఊరుకోమనేది అని చేసింది. ప్రియాంక ఖర్గే ప్లేస్ డౌన్ రిపోర్ట్స్ అండ్ ఈజ్ మీటింగ్ రాహుల్ గాంధీ స్పెక్యులేషన్ కర్ణాటక సీఎం చేంజ్. ఓకే, కర్ణాటక ముఖ్యమంత్రి కోసం కలవలేదు అనేది అతను చెప్పారు. రాహుల్ గాంధీ టెక్స్ట్ శివకుమార్ గారు మరి రాహుల్ గాంధీని కలవటానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాడట నిన్న. వెయిట్ ఐల్ కాల్ యూ అంతే, ఏమన్నా ప్లీజ్ వెయిట్ ఐల్ కాల్ యూ అని మెసేజ్ వచ్చిందంట శివకుమార్కి రాహుల్ గాంధీ గారి మొబైల్ నుంచి. సో అది మీడియాకి లీక్ అయింది. రాహుల్ గాంధీ పేస్ టు బీ టు 26/11 టెర్రర్ అటాక్ అండ్ సెడ్ వి విల్ రిమెంబర్ దేర్ సాక్రిఫైస్. కర్ణాటక కాంగ్రెస్ క్రైసిస్, హైకమాండ్ టు డిసైడ్ సిద్ధరామయ్య బై December 1st తేలుస్తారట దాన్ని. కర్ణాటకలో స్టూడెంట్స్ ఎలక్షన్స్ బ్యాన్ చేశారు 1989లో. నిన్న డికే శివకుమార్ అనౌన్స్ చేశాడు, మళ్ళీ దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ స్టూడెంట్ ఎలక్షన్స్ ఇన్ కర్ణాటక సీఎం టజిల్, కాంగ్రెస్ హైకమాండ్ డివైడెడ్ బిట్వీన్ సిద్ధరామయ్య అండ్ శివకుమార్. సిద్ధరామయ్యనే కంటిన్యూ చేయాలని రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారట, కానీ సోనియా గాంధీ మాత్రం డికే శివకుమార్కి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య డివైడెడ్ ఒపీనియన్ ఉంది అని ఈ యొక్క న్యూస్ యొక్క కథనం ఇండియా టుడే. ఇది నిజమో లేదో మనకు తెలియదు.
సో కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ సపోర్టింగ్ సిద్ధరామయ్య, సోనియా గాంధీ సపోర్టింగ్ డికే శివకుమార్ అనేది న్యూస్. ఓకే సరే, ఎనివే ఒక సింగిల్ డెసిషన్ తీసుకుంటారు. ఒపీనియన్స్ ఎన్ని డెసిషన్ విల్ బి వన్ సింగిల్. ఓకే, రాహుల్ గాంధీ మమతా బెనర్జీ అటాక్ సెంటనరీ సెంటర్ ఆన్ కాన్స్టిట్యూషన్ డే. ఓకే, డెమోక్రసీ. RSS opposed constitution, their grandchildren now trying to uphold it. ఇది చేసింది ఎవరు? మాణిక్యం ఠాగూర్. PM Modi's commit at least 4 fundamental duties demonstrably suspect. జయరామ్ రమేష్ ఇట్లాంటి పోస్ట్ చేసే జయరామ్ రమేష్ ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం కూడా మోడీ గారు పాటించట్లేదు అనేది. కాన్స్టిట్యూషన్ డే, ఇండియాస్ ఆల్ మార్క్ అండ్ థ్రెట్ హిస్టరీ బేర్స్ విట్నెస్ RSS అపోజ్డ్. మల్లికార్జున్ ఖర్గే, దేర్ కాంగ్రెస్ సపోర్టర్స్ నాడు ఎమ్మెల్యేలు మొత్తం చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కదా డికే శివకుమార్ గారు అంటే, డికే శివకుమార్ అన్నాడు దే ఆర్ నాట్ మై సపోర్టర్స్, దే ఆర్ కాంగ్రెస్ సపోర్టర్స్ అనేది. డికే శివకుమార్ మేమందరం కలిసే ఉన్నాము అన్నాడు. నేను కాంగ్రెస్ని ఎంబరాస్ చేయను, కాంగ్రెస్ని వీక్ చేయను అని ఒక స్టేట్మెంట్ చేశాడు. I will not embrace Congress nor weaken Congress amid same speculation. DK Shivakumar. Karnataka Congress crisis. Siddaramaiah, DK Shivakumar title hits state governance. SIR most powerful method of vote theft being used blatantly. Congress leader Supriya Srinath Islam Center. So ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. బీహార్ మినిస్టర్ క్లెయిమ్స్ కాంగ్రెస్ హైకమాండ్ బ్యాకింగ్ DK Shivakumar. కర్ణాటక సీఎం. ఓకే, 2 Congress MLAs suspended for misconduct toward Deputy Speaker in Assam Assembly. ఓకే, ఇదేంటి ప్రియాంక గారికి అదే ఇందాక మనం చూసాం. ఎందుకు కలిసాము అంటే ఏఐ కంప్యూటర్ని చూడటానికి. ఐఎమ్ నాట్ వర్రీడ్ DK Shivakumar. ఇది ఆంధ్రప్రదేశ్ అవి దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక మదనపల్లి జిల్లా అని పెట్టారని చెప్పి ఒక దాని మీద సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకు మదనపల్లి కొత్త జిల్లా చేశారు పొలిటికల్ అని. AI జనరేటెడ్ వీడియోస్ యాడ్ ఫ్యూయల్ టు ది TDP వర్సెస్ YSRCP ఫైర్. జగన్ గారి మీద ఎవరో AI వీడియో చేశారట. AI వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. ఈయన నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, దాన్ని ట్యాగ్ చేస్తూ మెయింటైన్ డిగ్నిటీ అని. అది నిన్న సోషల్ మీడియాలో తిరిగింది. ఇది ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అతను రాశాడు. జగన్ హోల్డ్స్ ప్రజా దర్బార్ అని పులివెందులోకి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సుప్రీంకోర్టు ఎగ్జామ్టెడ్ అంటే 3కి బెయిల్ వచ్చింది నిన్న. జగన్ గారికి సంబంధించిన సెక్రటరీ, OSD, డైరెక్టర్ ఆఫ్ బాలాజీ సిమెంట్స్కి బెయిల్ వచ్చింది అనమాట. దానికి సంబంధించి ఇది బంగ్లాదేశ్ వాళ్ళు 6గురిని డిపోర్ట్ చేశారు. బంగ్లాదేశ్ వాళ్ళని ఇండియన్స్ని 6గురిని బలవంతంగా బంగ్లాదేశ్ పంపించారు. నిన్న సుప్రీంకోర్టు వెరిఫై చేసి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కాదు ఇండియన్స్నే, వాళ్ళు ఇమీడియట్గా తీసుకురండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇట్లా ఎంతమందిని పంపించారో అరెస్ట్ చేసి. దీప్తి చౌరాషియా డాటర్ ఇన్ లా పాన్ మసాలా గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కోడలు నిన్న సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే ఎందుకు అనేది త్వరలో తెలిసింది మనకి. ఢిల్లీ ఇదిగో 50% మీరు 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, పొల్యూషన్ ఎక్కువ అవుతుందని మొన్న ఢిల్లీ గవర్నమెంట్ చెప్పింది కదా, దాన్ని విత్డ్రా చేసుకున్నారు డెసిషన్. ఇతని కునాల్ కామ్రా ఇతను ఒక కంట్రవర్సీ చేసాడు RSS వాళ్ళ మీద. ఇది RSS అనే ఒక టీషర్ట్ వేసుకొని దాని మీద చూడు కుక్క వచ్చబోస్తున్నట్టుగా దాని మీద ఉంది. అది బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అతనికి. RSS వాళ్ళు నేను చంపేస్తామని అది అని చెప్పి ట్వీట్లు కామెంట్లు చేస్తున్నారు ఇతన్ని. ఎవరిని? కునాల్ కామ్రా. అతను చాలాసార్లు గతంలో కూడా టార్గెట్ చేశాడు బీజేపీని. ఆమ్ ఆద్మీ పార్టీ బిలాంగ్స్ టు పీపుల్ నాట్ లీడర్స్. అరవింద్ కేజ్రీవాల్ నిన్న వాళ్ళది 13 years ఏమంటారు స్టార్టింగ్ దినోత్సవం ఏదో ఉంది అది. ఓకే, SIR మస్ట్ బి డిలీట్ ఈవెన్ మోర్ జెన్యూన్ ఓటర్స్ నేమ్. డిలీట్ చోపర్ సీఎం మమతా బెనర్జీ. ఇవన్నీ కూడా రిపీట్గా రోజు వచ్చే న్యూసే. నిన్న పెద్దగా ఏం లేవు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్స్ PM మోడీ ఫర్ స్కిప్పింగ్ పంజాబ్ ఈవెంట్. ఓకే, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు RG అనేటువంటి ఒక పార్టీతో ఎలయన్స్లోకి వెళ్తున్నారట లోకల్ బాడీ ఎలక్షన్స్కి. కేరళ గవర్నమెంటే స్టూడెంట్స్ని వాడతాము SIR కంటే నో అని చెప్పింది. కేరళ
మళ్ళీ రివ్యూ పిటిషన్, అదే స్కూల్స్ని ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్ లేవో అక్కడ మీరు స్కూల్స్ పెట్టాలని చెప్పి కేరళ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని మీద వాళ్ళు హైయర్ అప్పీల్కి వెళ్తున్నారు మళ్ళీ కేరళ గవర్నమెంట్ అనేది. 99% ఆల్రెడీ మేము ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసాము, ఇప్పుడు ఎస్ఐఆర్ ఆపడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పారట ఈసీ కేరళకు సంబంధించి. ఈసీ ఆర్డర్స్ రిమూవల్ ఆఫ్ ఐపీఎస్ ఫ్రమ్ బీజేపీ క్యాండిడేట్. ఒక బీజేపీ క్యాండిడేట్ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఐపీఎస్ అని ట్యాగ్ తగిలిచ్చారట ముందు. అలాగే ఐపీఎస్ ఐఏఎస్లు అని చెప్పి మీరు రాజకీయాల్లో వాడకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టు కేరళ ఈసీ ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. మహారాష్ట్ర సీక్స్ టు రీనేమ్ ఐఐటి బాంబేని ఐఐటి ముంబైగా మార్చమని ఈ ఫడ్నవీస్ సెంట్రల్ గవర్నమెంట్కి రాసాడని. ఈయన శరద్ పవార్ ఇప్పుడు కాంగ్రెస్కి ప్లస్ శివసేన మధ్యలో ఇరుక్కుపోయినాడు. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక ఎన్సీపీ వాళ్ళు సైలెంట్గా మధ్యలో న్యూట్రల్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎన్సీపీ వాళ్ళు ఏమో రాజ్ ఠాకరేనితో ఎలయన్స్లోకి వెళ్ళారు. శివసేన వాళ్ళు యూబీటీ ఉద్ధవ్ ఠాకరే శివసేన వాళ్ళు ఏమో రాజ్ ఠాకరేతో వెళ్ళారు. కాంగ్రెస్ వాళ్ళు రాజ్ ఠాకరేతో వెళ్ళటానికి వాళ్ళు నో అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళదేమో ఎక్కువగా సెటిలర్స్ ఓట్ బ్యాంకు, ఉత్తరప్రదేశ్ అక్కడక్కడ సెటిల్ అయ్యారు బాంబేలో, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ది. అతను రాజ్ ఠాకరే ఏంటంటే వీళ్ళందరూ మీరు బాంబే వదిలిపెట్టిపోండి, మా మరాఠీలే ఉండాలి బాంబేలో అని ఒక ఉద్యమం పట్టుకొచ్చాడు అతను రాజ్ ఠాకరే. సో ఇప్పుడు మళ్ళీ అతనితో ఎలియన్స్లోకి వెళ్తే కాంగ్రెస్ ఈ నార్త్ ఇండియన్ సెటిలర్స్ ఓట్లు వేయరని అతనితో వద్దన్నారు వాళ్ళు. సో మేము ఒంటరికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇది ఈయనకి ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలా, యూబీటీ శివసేనకి చేయాలని ఆయన శరద్ పవార్ ఫిక్స్లో పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ అహల్యానగర్ డిస్ట్రిక్ట్ చీఫ్ కిడ్నాప్డ్ అండ్ అసాల్టెడ్. ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని అటాక్ చేసి కిడ్నాప్ చేసి కొట్టారంట అతన్ని. ఏదో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్నే, ఒక పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి పిచ్చగొట్టు కొట్టారట చూడండి బీజేపీ వాళ్ళు అక్కడ. మేఘాలయ అండ్ తెలంగాణ సైన్ ఎంఓయూ టు స్ట్రెంగ్త్ గవర్నెన్స్ అడ్వాన్స్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, రేవంత్ రెడ్డి గారు పిఎం గారిని ఇన్వైట్ చేశారు ఏదో ప్రోగ్రామ్ ఓపెనింగ్ చేయడానికి. దీనికి డిఫెన్స్ ఏరోస్పేస్ కంట్రోల్ కారిడార్ హైదరాబాద్ బెంగళూరు సంబంధించి దాన్ని మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి ఆయన చేశారు. ఇక్కడ కేటీఆర్ గారు బీసీ కోటాను 42% అండ్ 17%కి తగ్గించాడని చెప్పి ఒక విమర్శ చేశాడు. తమిళనాడుకి చూద్దాం. ఓకే, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇనాగ్రేట్స్ మెమోరియల్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్ మావీరన్ పొల్లన్ ఇన్ ఎరోడ్లో ఒకటి చేశారు. ఓకే, గవర్నర్ బ్రాండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వారిని ఎక్స్ట్రీమిస్ట్ అని పిలుస్తున్నాడు గవర్నర్ అని సీఎం స్టాలిన్ చెప్పాడు. మీకు సపోర్ట్ చేస్తే దేశభక్తులు, లేదంటే ఎక్స్ట్రీమిస్ట్ అని పిలుస్తున్నారు అని దేశవ్యాప్తంగా ఉంది. అది తమిళనాడు గవర్నరే కాదు, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. బీజేపీ సపోర్ట్ చేస్తే దేశభక్తుడు, లేదంటే దేశద్రోహి. ఇదేంటి ఉదయనిధి స్టాలిన్ విల్ లీడ్ డిఎంకేని ఉదయనిధి స్టాలిన్ తీసుకోబోతున్నాడు. ఇంకా అతను లీడ్ చేస్తారట వచ్చే ఎన్నికల్లో. అంటే ఇంకా కొడుక్కి పగ్గాలు అప్పగించినట్టేనని అర్థం. ఆఫ్టర్ బీహార్ లాస్ కాంగ్రెస్ సెట్స్ అసెటివ్ టోన్ ఇన్ తమిళనాడు విల్ వినబుల్ సీట్స్ లిస్ట్ ఫర్ టాక్స్ విత్. ఓకే, బీహార్లో ఓడిపోయారు కాబట్టి కొద్దిగా గెలిచే సీట్లు ఇవ్వండి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు తమిళనాడులో. ఫార్మర్ త్రిపుర సీఎం స్లామ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ అరెస్టింగ్ సిపిఎం వర్కర్స్ అండ్ ఫ్లిమ్జీ గ్రౌండ్. చూడండి, నిన్న వీళ్ళని కొట్టారు త్రిపురలో. వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి బీజేపీ వాళ్ళు ఎవరు కొట్టారు? టర్న్స్ వాలటైల్ యాజ్ బీజేపీ కాంగ్రెస్ సిపిఎం కాన్ఫరెన్స్ లీవ్స్. ఓకే, నా తెలిసిన బీజేపీ వాళ్ళు కొట్టారు. సిపిఐ వాళ్ళ కమ్యూనిస్టులని కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు కొట్టారు నిన్న. నేను వేరే న్యూస్లో చూసేది. ఫార్మర్ త్రిపుర సీఎం స్లామ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ అరెస్టింగ్ సిపిఐఎం వర్కర్స్ ఇన్ ఫ్లిమ్జీ గ్రౌండ్. నార్త్ త్రిపుర డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ అమాంగ్ 4 సీఎం వర్కర్స్ ఇంజూర్డ్ ఇన్ అటాక్. అది సిపిఎం కాంగ్రెస్ వాళ్ళకి ఇంజూరీ అయిందంటే బీజేపీ వాళ్ళు దాడి చేశారు వీళ్ళ మీద త్రిపురలో. ఓకే, విల్ షేక్ అప్ ఇండియా ఇఫ్ యూ హిట్ మీ. మమతా బెనర్జీ వాంట్స్ బీజేపీ ఈసీఐ ఓవర్ ఎస్ఐఆర్. మీరు నన్ను కదిలిస్తే నేను భారతదేశాన్ని షేక్ చేస్తానంట. ఇంకొకటి కూడా షాక్ ఇచ్చింది ఆమె ఏంటంటే నిన్న, ఇది చూడండి, 2029 విల్ బి డేంజరస్ ఇయర్ ఫర్ యూ. 2029 మీకు చాలా డేంజరస్ ఇయర్. మీ గవర్నమెంట్ ఉండదు, అప్పుడు ఎక్కడికి పోతారు?
చూడండి ఏమన్నారు, 2029 will be dangerous for you. Your government won't stay. Where will you go after that? I will shake up India if you hit me. I will tour the entire nation after 2026 to state polls అంట. అది ఏమని చెప్పిందమ్మా, 2026 ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే మమతా బెనర్జీ దేశమంతా పర్యటించిద్దట. అంటే అర్థం థర్డ్ ఫ్రంట్ అన్న పెట్టవచ్చు, దేశమంతా పర్యటించింది థర్డ్ ఫ్రంట్ అని పెట్టవచ్చు, లేదంటే ఇండియా బ్లాక్ లీడర్ అన్న అవ్వచ్చు. ఓకే, ఎలాగో కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్ నుంచి వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళిపోతాం ఒక డెసిషన్కి వచ్చినట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇండియా బ్లాక్ వాళ్ళతో ఇదంతా తలకాయ నొప్పి అయిపోయిందని. సీట్ల షేరింగ్ దగ్గర అక్కడక్కడ గొడవ అవుతుంది, ప్లస్ డ్యామేజ్ అవుతుంది, ఓడిపోతున్నారు ఎక్కడంటే అక్కడ. అందుకని ఇండిపెండెంట్గానే ట్రై చేద్దామని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అది మహారాష్ట్రలో తీసుకున్న నిర్ణయము. ఇప్పుడు అఫ్కోర్స్ తమిళనాడులో వెళ్తున్నారు, చూడాలి. బట్ ఎనీవే ఆమె చెప్పింది అది దేశవ్యాప్తంగా నేను ప్రకటిస్తానంటే ఆమెకేదో పెద్ద ప్లాన్ ఉంది. दोबारा कोई बाबर फायदा ही नहीं होगा. बिहार डिप्टी सीएम सिन्हा स्लैम्स टीएमसी एमएलएस रिमार्क्स फॉर बाबरी मस्जिद. ఈ బాబ్రీ మసీద్ ఎవరో ఒక అతనే కడతానని చెప్పి అతను గొడవ చేస్తున్నాడు. కబీర్ డిఫెండ్స్ బాబ్రీ రిమార్క్. గవర్నర్ వార్నింగ్ ఇచ్చాడు, మీరు బాబ్రీ మసీద్ గురించి మాట్లాడితే బాగుండదని. గవర్నర్కి ఎందుకండి ఇది? మమతా మహంకాళి టెంపుల్ కడతానంది. ఇప్పుడు అతనేమో బాబ్రీ మసీద్ కడతానంటే మళ్ళీ మమతా బెనర్జీ ఇది అతనికి మాకు సంబంధం లేదు, మహంకాళి టెంపుల్ కడతామని చెప్పి మమతా బెనర్జీ చెప్పింది. బెంగాల్ గవర్నర్ వాంట్స్ స్ట్రాంగ్ యాక్షన్ ఆఫ్టర్ టీఎంసీ ఎమ్మెల్యేస్ ప్లాన్ ఫర్ బాబ్రీ లైక్ మాస్క్. తప్పే ఉందండి, వాళ్ళు మాస్క్ కట్టుకుంటే తప్పే ఉంది. గవర్నర్ బెదిరించడం ఏంటి? అతని డబ్బులతో ఆయన కట్టుకుంటాడు కదా. ఓకే, ఇదేంటి బాబ్రీ పోస్టర్స్ ఫ్లడ్ ముర్షిదాబాద్, హుమాయూన్ కబ్రీస్ డిసెంబర్ 6 క్లెయిమ్స్ పార్క్స్ రో, టీఎంసీ డిస్టెన్సెస్. అదే చెప్తుంది టీఎంసీ, అతనికి మాకు సంబంధం లేదు, అతను బాబ్రీ మసీద్ కడతానంటున్నాడు వెస్ట్ బెంగాల్లో. వేర్ విల్ బంగ్లాదేశీస్ విల్ గో, ఇదో కాంట్రవర్సీ అయింది. మీరు అందరినీ ఎస్ఐఆర్ చేస్తే ఇప్పుడు ఈ బంగ్లాదేశీలందరూ ఎక్కడికి పోవాలి అని అంటే అర్థం బంగ్లాదేశ్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో అని అర్థం. హాంకాంగ్ ఫైర్ డెత్ టోల్ 44 మందిని చంపేశాడు వాడు ఎవడో నిప్పి పెట్టి. హాంకాంగ్లో ముగ్గురు వ్యక్తులు కలిసి నిప్పి పెట్టారట. హాంకాంగ్లో 44 మంది సజీవ దహనం అయిపోయారు, 270 మంది మొత్తం కాలిపోయారు. నిన్న రామ్ మందిర్ సంబంధించి మోడీ గారు ఇది చేస్తే పాకిస్తాన్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇండియాలో కమ్యూనల్ కూడా వస్తే ఇండియాలో మాట్లాడతారు, వీళ్ళకి ఎందుకు పాకిస్తాన్ వాళ్ళకి? ఇండియా స్లామ్స్ పాకిస్తాన్ ఓవర్ రామ్ టెంపుల్ రిమార్క్స్. అంతే కరెక్ట్, వాళ్ళకెందుకు పాకిస్తాన్? ఇట్స్ నాట్ దేర్ నథింగ్ టు డూ విత్ ఇండియన్ పాలిటిక్స్, రైట్? 2 years నేషనల్ గార్డ్స్మెన్ ఇన్ క్రిటికల్ కండిషన్ ఆఫ్టర్ షూటింగ్ నియర్ హౌస్. అది ఈ అబ్బాయి నేను అమెరికాలో ఇద్దరిని చంపేశారు. అది ఇవే కొంచెం ఆడ్ అక్కడక్కడ దొరికిన న్యూస్ నాకు. థ్యాంక్ యూ, నమస్కారం.